హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రౌన్ రైస్ దోశ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. సో ఫస్ట్ ఒక 1 కప్ మినపప్పుకి నేను 2.5 కప్స్ ఆఫ్ బ్రౌన్ రైస్ వేసుకున్నాను. అండ్ రెండింటిని సెపరేట్గా వాష్ చేసి ఒక 6 to 8 hours మంచిగా నానబెట్టుకుందాము. దాని తర్వాత మిక్సీ జార్లో పప్పు, రైస్, అలాగే కొద్దిగా అటుకులు, మీరు సన్న అటుకులైనా వేసుకోవచ్చు, లావు అటుకులైనా వేసుకోవచ్చు, వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా బ్యాటర్ తయారు చేసి నైట్ అంతా మనం పక్కన పెట్టుకోవాలి. ఇది మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. సో ఆ పిండితో మనము హ్యాపీగా దోశలు కానీ ఉత్తప్పం కానీ ఏదైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. రైస్తో చేస్తేనే టేస్టీగా ఉంటుందని అందరూ అనుకుంటారు, బట్ బ్రౌన్ రైస్ ఇంకా టేస్టీగా, చాలా ఫైబర్ రిచ్ అండ్ హెల్తీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది ట్రై చేసి కొబ్బరి చట్నీతో కానీ పల్లె చట్నీతో కానీ టేస్ట్ చేయండి. అండ్ మీకు ఎలా నచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. I hope you like this video, and until our next video, bye bye for now.